హే గాయ్స్, ఎలా ఉన్నారు? చైనాలో మళ్ళీ కొత్త వైరస్ కలకలం. కోవిడ్ వచ్చి ఆల్మోస్ట్ 5 years అవుతుంది. అంతా అయిపోయింది అనుకుని మాస్క్లన్నీ వదిలేసి హ్యాపీగా రోడ్డు మీద తిరుగుతున్నాం. ఇంతలోనే చైనా మళ్ళీ కొత్త ట్విస్ట్ ఇచ్చింది. చైనాలో ఉన్న హాస్పిటల్ బెడ్స్ అన్ని ఫుల్ అయిపోతున్నాయి. ఎందుకు ఏం జరిగిందంటే చైనాలో మాస్ బ్రీతింగ్ ఇష్యూ అయితే స్టార్ట్ అయింది. సింపుల్ గా చెప్పాలంటే చైనాలో ఉన్న చిన్నపిల్లల్ని ఈ వైరస్ బాగా అటాక్ చేసి హాస్పిటలైజ్ చేస్తుంది. అప్రాక్సిమేట్లీ 7,500 పీపుల్ అయితే హాస్పిటల్ అడ్మిట్ అయ్యారని న్యూస్ రిపోర్ట్స్ వస్తున్నాయి. అందులో ఆల్మోస్ట్ 70% అండర్ 15 years ఉన్న చిల్డ్రనే ఉన్నారు. చైనాలో అయితే ప్రెసెంట్ హై అలర్ట్ ఇచ్చారు, కానీ ఏ ప్లేస్ ని లాక్డౌన్ చేయలేదు. ఎందుకు ఇక్కడ వచ్చిన వైరస్లు ఏంటంటే హెచ్ఎంపీవీ, హ్యూమన్ మెటా న్యూమో వైరస్. ఇది కొంచెం సీరియస్ గా ఉండే కామన్ కోల్డ్. ఇది అటాక్ అవ్వడం వల్ల బాడీలో రెస్పిరేటరీ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది. అలానే రన్నింగ్ నోస్, కఫ్ అండ్ ఫీవర్ వచ్చి ఎక్కువ డేస్ బాడీని ఇబ్బంది పెడుతుంది. సెకండ్ వన్ మైకోప్లాస్మా న్యూమోనియా. ఇది ఒక బ్యాక్టీరియాతో బాడీలోకి వస్తుంది. ఈ బ్యాక్టీరియా వల్ల బ్రీతింగ్ ఇష్యూస్ వచ్చి హెవీ ఫీవర్ అండ్ థ్రోట్ పెయిన్ వస్తుంది. ఈ బ్యాక్టీరియా చిన్నపిల్లల్ని అండ్ ఏజ్డ్ పీపుల్ ని బాగా అటాక్ చేస్తుంది. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ ఇస్తే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.